ఓకే. అంటే మనం ఈ ప్రపంచంలో ఉండి కొన్ని అజ్ఞానాలు జ్ఞానం అని భావిస్తూ ఉంటాం. నా వాళ్ళు అదొక జ్ఞానం అనుకుంటాం. అందరికీ ఉంటుందిలే. అందుకని అదొక ఎక్స్క్యూజ్ మనకి. ఈ ఈ జగత్తు సత్యం. అది సత్యమే, అందరికీ అలాగే కనిపిస్తోంది. ఇలాంటి భ్రాంతులన్నీ సత్యంగా బతికేస్తున్నాం. ఎప్పుడు మనం కొంచెం డీప్ గా చూడం. అందుకే మనకి ఇలాంటి బాధలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నీ డౌట్ ఏదో అయిందా వసంతలత? ఆ ఓకే, కొంతవరకు. సమస్య అక్కడే ఉంటుంది కానీ మనం సమస్య నుంచి పరిష్కారం కంటే మన శాంతం, మన సుఖం, మనం పాసివే అవ్వాలనే కోరుతున్నాం. అందుకే కృష్ణమూర్తి గారు ఒక దగ్గర పిల్లలతో మాట్లాడుతూ చెప్పాను అనుకుంటాను నేను. మా తల్లిదండ్రులు ఎందుకు నాకు జ్వరం వస్తే అంత వరి అయిపోతారంటే, వాళ్ళు నీ కోసం వరి అవ్వట్లేదు, వాళ్ళ కోసం వరి అవుతున్నారు. నువ్వు లేకపోతే వాళ్ళ జీవితం ఎలాగని. అర్థమైందా? అలా ఉంటాయి మనకి. అవును, కరెక్టే, అదే మెయిన్ రీజన్. ఓకే, రామబుద్రి గారు మాట్లాడతారా? భాగ్యం గారు మాట్లాడతారా? ఈ రోజుకి ఏం మాట్లాడలేమ్మా మరి. అదే వచ్చేటి మాట్లాడు. ఓకే, రామబుద్రి గారు. అంటే మనకి ఎక్స్ప్లెనేషన్స్ వెతకడంలో మనం ఏదో తృప్తి పడిపోతున్నాం. అదంతా కూడా సెల్ఫే. యాక్సిడెంట్ ఎలా నమస్తే అయింది మేడం. అన్నీ చెప్పాక వాళ్ళకి సాయం చేయడం కాదు మనకి ఉన్నది లక్ష్యం. మనం అవన్నీ చూసుకుంటే మనం ఎంత అగ్లీగా జీవిస్తున్నామో నాకు తెలుస్తుంది. సెల్ఫిష్నెస్ ఇట్ నమస్తే సెల్ఫ్ ఇస్ మేడం. అన్ అగ్లీ థింగ్. చెప్పండి రామభద్ర గారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. సేమ్. అంటే కారణము కార్యము. ఇప్పుడు ఈ ఈ ప్రపంచం అంతా కార్యము కారణం మీదనే నడుస్తుంది కదా మేడం. అంటే మన 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 జన్మ కూడా కార్యకారణ సంబంధంగానే వచ్చినట్టే కదా. ఇవన్నీ నమ్మకాలే కదండి, మనం ఇలాంటి వాటితోటే ఉంటున్నాం. అంటే అంటే ఉమ్, చెప్తున్నాను, ఇప్పుడు కారణం ఎఫెక్ట్ అంటే ఫలితం అనుకోండి. ఆ అతను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నథింగ్ ఈజ్ స్టాటిక్. ఏది స్థిరంగా లేదు. మనం కర్మ సిద్ధాంతాన్ని కన్సిడర్ చేసిన ఏ కర్మ వల్ల మనకు వచ్చింది మనకు ఎలా తెలుస్తుంది? రెండోది, ఈ కర్మ ఈ ఫలితం ఇస్తుందని తెలుసా? అయితే ఈ కర్మ ఈ ఫలితం ఇస్తుందని తెలుసో తెలియదో అయితే అంటే ఇక్కడ ఒక రామముద్ర కర్మ. గారు, మన కర్మ వల్ల వచ్చిందని మనం ప్యాసిఫై అయిపోతున్నాం, కంఫర్ట్ ఫీల్ అవుతున్నాం. అంతే తప్ప మనం సమస్య అక్కడే ఉంటుంది, దాన్ని ఎదుర్కోవట్లేదు. అది ఆయన చూపిస్తున్న విషయం. ఇప్పుడు మనం సమస్యను నిద్రాణం మీదకి ఎదుర్కోవడం స- హాయిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం కానీ సమస్య నుంచి బయటపడటం లేదని చూపిస్తున్నారు. ఇప్పుడు సమస్య నుంచి బయటపడడం అంటే ఎలా మేడం? సమస్య ఏదైనా ఒక సమస్య ఉంటుందండి. ఆ సమస్యని పూర్తిగా అవగాహన అయినప్పుడు, ఇప్పుడు నేను తాడు తాడు అనే దాన్ని పాము అని అనేసుకున్నానండి. ఎప్పుడు నేను బయటపడతాను? నాకు అది తాడు అని అవగాహన వచ్చే వరకు ఆ పాము అన్న భయం నాకు ఉంటుంది. అందుకని దాన్ని అవగాహన ఉమ్. రావాలి. ఉమ్. ఇక్కడ భయపడేది ఆయన బ్లైండ్నెస్ కాదు, ఇతని మనస్సు కదా. అది మనం ఉమ్. మనం అవగాహన చేసుకుంటే అక్కడ మన సెల్ఫిష్నెస్ వల్ల మనం ఇక్కడ ఇన్ని అంటే ఇవి మనస్సు కదా ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ.
అంటే ఇక్కడ పరిష్కారం యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఏనా మేడం? యాక్సెప్టెన్స్ అనలేదే, మీరు ఇప్పుడు వినలేదా? విన్నాను మేడం. అంటే అంటే అక్కడెక్కడ మరి అలా చెప్పలేదు. ఆయన యాక్సెప్టెన్స్ రిజెక్టెన్స్ అవన్నీ కాదు. ఆయన ఏమన్నారంటే ఉమ్, ఇవన్నీ లేకుండా చూడండి అంటున్నారు. అవేర్నెస్ అన్న దాంతో ఇదంతా అవగాహన చేసి అవుతుంది అప్పుడు బయటపడతాం. ఓహో ఇదంతా అంటే మనకి అప్పుడు మాటలకు అతీతమైన ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు దుఃఖంలోంచి ఫస్ట్ టైం నేను విన్నప్పుడు దాని పరిష్కారం ఎలా ఉంటుందంటే ఇదమిద్ధంగా అని చెప్పలేమన్నాడు. అంటే ఏ క్షణంకి ఆ క్షణమే అది మనకి రివీల్ అవుతుంది ఆ రియాలిటీ. అంటే ఇది ఇక్కడ పద్ధతి అని ఉండదు కదా. అవును మేడం. అంటే ఇప్పుడు కార్యానికి కారణం వెతికినా ఫలితం లేదు, కారణానికి కార్యం ఏం జరుగుతుందో అనేది ఆలోచించినా ఫలితం లేదు. అయినా ఉన్నది ఒక ఫిక్స్డ్ ఉమ్, కారణానికి ఒక ఫిక్స్డ్ ఉమ్, ఎఫెక్ట్ ఉండదు. అది ఉమ్. మనం చెప్పలేం. ఈ ఈ రకమైనటువంటి దీనికి ఇదే కాజుకి ఇదే ఎఫెక్ట్ అని చెప్పలేం కదా. అందుకే నేను ఇందాకలా ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్పాను. కర్తృరాజ్ఞయ అంటే ఏంటి? ఈశ్వరుడు ఆజ్ఞతో ఫలితం వస్తుంది. కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ జడమైంది, దానికి శక్తి శక్తి లేదు ఫలితం ఇచ్చేంత అని చెప్పారు. అంటే ఈశ్వరుని ఆజ్ఞతోటి వస్తుంది అన్నప్పుడు కార్యము కూడా దాని వల్లనే జరుగుతుందా? మరి కాదు కార్యం కాదు, కర్త మీద ఎందుకు కర్మకి వేస్తున్నారు? ఫలితం ఇచ్చే శక్తి లేదు. ఆ ఉపదేశాలలో మొదటి శ్లోకం మీనింగ్ ఏంటి? కర్మ జడమైంది, కర్మకి లేదు అంటే ఇక్కడ ఇతను చెప్పిన దాన్ని నేను చూపిస్తున్నా. ఈ కర్మకి ఈ ఫలితం అని మనం ఏం చెప్పలేం. దానికి సపోర్ట్ గా నేను చెప్పాను. ఈశ్వరుడే అన్ని చేస్తున్నాడు, అందుకని నీట ముంచిన అలాంటప్పుడు సర్వశరణాగతి ఉన్నదనుకోండి, ఏమైనా అని అలా ఉండగలుగుతున్నావా? వాళ్ళే అప్పుడు నాకు కావాల్సింది రావాలనుకుంటారు. అది లేదు కదా. కర్మ జడమైంది అయినప్పుడు మరి ఫలితం అనేది వస్తుంది కదా మేడం? ఫలితం కర్మ ఇస్తోందని మనం అనుకుంటున్నాం కదా. మరి కర్మ ఇస్తుందనే కదా మన కర్మ సిద్ధాంతం చెప్పేది. ఇంకా దైవం జోక్యం లేదని కూడా చెప్తున్నారు కదా అప్పుడప్పుడు. దైవం ఎప్పుడు కూడా ఏది కాదు. అక్కడ ఆయన చెప్పడం వల్ల ఈశ్వరాజ్ఞానంలో మనకు అన్ని ఆ రకంగానే అంటే ఎప్పుడు ఏ కర్మకి ఏ ఫలితం అన్నది ఫిక్స్డ్ కాదు కదా. ఈ కర్మ చేసి ఈ ఫలితం అవునండి. వస్తుందంటే రాదే. అందరూ కష్టపడి చదివిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు రావట్లే. ఓకే మేడం. అంటే ఇక్కడ దేని గురించి వెతకాల్సిన ఇది లేదు, అ- ఆ, బాధపడాల్సిన ఇది లేదు. జరిగేది జరుగుతున్నది కాబట్టి ఆ బాధపడి బాధని జరిగేదాన్ని తృప్తి పడడానికే ప్రయత్నిస్తామండి. ఇప్పుడు ఆ పిల్లవాడికి బాగలేదు, నా మనస్సు అంటే తండ్రి మనస్సు బాధపడింది, తను అవును. సాంత్వనలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. పిల్లవాడికి చూపు రావాలన్న కంటే తను సాంత్వనలోకి వెళ్ళడం ఆయనకి ముఖ్యం. అంటే అంటే ఇక్కడ ఏంటి మేడం? అంటే పిల్లవాడికి చూపు ముఖ్యమే కాదా ఇక్కడ? అది మీకు తెలుసు కదా. అదే కదా కృష్ణమూర్తి గారిని ఒక 10 నుంచి 12 ఏళ్ల పిల్లలు 12 15 ఏళ్ల వాళ్ళు అడిగారు. 10 నుంచి 15 ఏళ్ల వాళ్ళతో థింక్ ఆఫ్ దీస్ లైన్స్ అని ఒక పుస్తకం రాశారు ఆయన. అన్ని పిల్లలతో సంభాషణ. ఓ పిల్లవాడు అడుగుతాడు, మా నాన్నగారు మా అమ్మ నాకు జ్వరం వస్తే ఎందుకంత వరి అయిపోతారు అంటే, దే డోంట్ వరీ ఫర్ యూ, దే వరీ ఫర్ దెమ్సెల్స్ అన్నారు. అంటే ఇది కరెక్టేనా మేడం? దేవరి మీరు దెమ్సెల్ఫ్ అంటే అంటే తెలుసుకోండి. ఇప్పుడు మీరు మనం ఏం చేస్తామంటే ముసుగులు వేసుకోవడానికి అలవాటు అయిపోతాం. మనకి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మీరు దేనికి వరి అవుతారండి? వాళ్ళు నన్ను బాగా చూడాలి, వాళ్ళు నన్ను బాగా చూడాలి, వాళ్ళు నాతో బాగా ఉండాలి, ఇదే మనకి తపన. మన వరి అంతా అదే. కానీ అప్పుడు అప్పుడు ఏదో అంటాం, వాళ్ళు బాగుండాలి, ఎందుకు బాగుండాలి నా కోసం. ఇప్పుడు అదంతా ఎక్కడ ఉంది మేడం? ఇప్పుడు నా తల్లికి నేను సేవ చేస్తున్నా, నేను ఆమె నుంచి ఏం ఆశించి చేస్తున్నాను మేడం?
మీరు చాలా ఉంటాయండి మనసులో. ఇక్కడ ఆశించడం అంటే ఉమ్, డబ్బులు ఆశించడం ఇదే కాదండి. మీకు ఇంటర్నల్ గా మనిషి చాలా జటిలం. ఎన్నో క్లిష్టమైనవి ఉంటాయి. ఏ అది మీరు చూసుకోండి. మీకు లోపల లోపల చూసుకుంటే మీకు ఒక్కటి తెలుస్తుంది. మేడం, అంటే కొడుకు కొడుకు గురించి మనం అంటే ఆశించచ్చేమో ఇప్పుడు కానీ మన తల్లి సంబంధం గురించి అది ఇప్పుడు ప్రేమ నేను అని మనం చేస్తున్నాను, అంటున్న ఆమె దాంట్లో ఏజ్ అయిపోయింది, బాధ్యత వినండి కదా అనే వినండి. ఒక మనం ఇదితోటే ప్రేమ చేస్తున్నాం అన్న కదా. అంటే దాంట్లో ఇక్కడ కూడా మన మీ నా పిల్లలకి మీరు స్వార్థం ఏముంది వెళ్ళిపోతున్నారండి మేడం? తల్లిని ఒకవేళ వదిలేసి. ఉంటుందా అట్లా? ఏమిటి ఆ పిల్లలకి అవసరం అని వెళ్ళిపోవాలి అక్కడ? చెప్పండి. అంటే నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే అదే మీ పిల్ల ఇలా అంటే నిస్సహాయంగా ఉంటే మీరు వదలరు. ఉమ్. అక్కడ ఎక్కడే అంటే ఏంటి అక్కడ పొజిటివ్నెస్. అందుకని ఇవన్నీ కూడా ఎవరికి వారికి చూసుకుంటే తెలుస్తాయండి. ఎందుకంటే ఇవి చెప్పేమనుకోండి, ఇలా కాకుండా మీ అంతటి మీరు సిన్సియర్ గా చూసుకోండి, తెలుస్తాయి. మనం ఎన్నో కాంప్లికేటెడ్ థింగ్స్ అన్నిటిని ముసుగులు వేసేసుకుంటాం. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనకి నచ్చదు. అది అంటే చాలా అంటే ఇప్పుడు సిన్సియారిటీ ఉండాలి చూసుకోవాలంటే. ప్రాపంచికమైన మనస్సులతో చెప్పిన కన్క్లూషన్స్ పెట్టుకుని చూస్తాం మనం. అలా చూడడం కాదు. అంటే ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేసుకోవడమే, అంతే కదా మేడం? మీరు అస్తమానం అదే మైండ్ లో ఉన్నారు. ఆయన ఎక్కడా యాక్సెప్ట్ చేయమని చెప్పలేదే. మీరు వినలేదు టాపిక్. అంటే ఆ కన్క్లూషన్ తో మీరు విన్నారు, యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయమన్నారని. అలా చెప్పరే ఆయన. అవగాహన చేసుకోమంటారు. ఇప్పుడు ఈ పిల్లవాడిదేనే కాదండి, ఏదైనా సమస్యని ఫస్ట్ అవగాహన చేసుకోవాలి అంటున్నారు. సమస్య పిల్లవాడి దానికంటే దానికి నేను బాధపడుతున్నాను అన్నది అక్కడ సమస్య. నేను నిద్రాణ స్థితిలో ఉండాలి, కంఫర్ట్ గా ఉండాలి, అది మనకు కావలసిన తపన. దానికి ఎన్నో ఎక్స్ప్లెనేషన్ తో తృప్తి పడిపోతాం. సమస్య అక్కడే ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నారా రాంబుద్రి గారు? ఏం లేదు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మాట్లాడుతున్నారా ఏంటి? ఏం లేదు మేడం. ఇది గౌరీ శంకర్ గారు, ఇది ఓపెన్ ఉంది మేడం. ఆహా. మనం చాలా విషయాలండి క్లియర్ గా ఉండం. అది అలవాటు చేసేసుకున్నాం. అంటే మనకి సూక్ష్మంగా కంటే ప్రాపంచిక దృష్టితోటే మనం చూసుకుంటాం. 10 మంది ఎలా చూస్తారో మనం అలా చూస్తాం. అంతకంటే లోతుకు వెళ్ళి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. కొన్ని ముసుగులు వేసుకుని చూడడానికి అలవాటు అయిపోయాం. ఆ ముసుగులు లేకుండా యథార్థాన్ని చూడగలగడం అనేది మనం చెయ్యట్లేదు. ఇంకెవరైనా? ఇప్పుడు సమస్య ఎప్పుడు కూడా సమస్య నుంచి పారిపోవాలని చూస్తాం. అందులోంచి కంఫర్ట్ రావాలని చూసుకుంటాం. కానీ సమస్య పరిష్కారం అనేది అలాగ రాదు. అంటే అందులోంచి పారిపోవడాల వల్ల. ఇంకెవరైనా మాట్లాడతారా? మణికుమారి గారు.
అంటే మనం ఏం అలవాటు అయ్యామంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ తో మనం తృప్తి పడిపోతున్నాం. తృప్తి పడ్డం సుఖంగా ఉండడమే చూసుకుంటున్నాం కానీ పరిష్కారం రావట్లేదన్నది చూడటం లేదు. మేడం గారు, చెప్పండి. అంటే పూర్తిగా వినలేకపోయాను. ఉమ్, అయితే కొంచెం ఆ ప్రశ్నించే దాంట్లో కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చు కదా? చెప్పండి. అంటే అయితే సమస్య మీరు చెప్పినట్టుగా అంటే బాహ్యమైనటువంటి మనిషికి అవసరమైనటువంటి అన్ని విషయాల పట్ల ఆ దృష్టితో చూస్తే మీరు చెప్పే పాయింట్ అవగాహన అర్థం అవ్వట్లేదు మేడం గారు. అయితే అంతర్దృష్టి అనేది ఒకటి ఉంటది కదా మేడం గారు, ఆ యొక్క మనల్ని మనం ప్రశ్నించుకోవటం, అలా ప్రశ్నించుకొని అప్పుడు ఆ యొక్క దృష్టితో చూడగలిగేటప్పుడు మీరు చెప్పే సమస్యని అవగాహన చేసుకోగలుగుతాము. ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందనేది అది తనకు తను, ఆ సమస్య ఎవరిదైతే వారికి వారుగా ప్రశ్నించుకొని ఇది ఎక్కడి నుంచి నాకు ఆ ప్రాబ్లం వచ్చిందనేది అవగాహన అవుతుందని నాకు అనిపించింది మేడం. అది జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులదైనా అది మీరు అవ్వచ్చండి, చెప్పేదంతా కూడా పిల్లలదైనా. ఆలోచన రేంజ్ అదే లో ఉంది కదా. ఆయన అదే ఏమంటారంటే ఆలోచన నిశ్చలం చేసి ఇంకొంచెం లోతుగా అవును, ఎరుకతో చూడమన్నారు. ఆలోచన అక్కడ లేదు. అవునండి, ఇదంతా అవును మీరు మేడం. చెప్పేది ఆలోచన రేంజ్. ఆహా. అంటే ఆలోచన నిశ్చలం చేసినప్పుడే అసలైనటువంటిది మనకి. అవును మేడం. అప్పుడు అది ఎరుక అన్నది ఆలోచనకు అతీతమైనది. ఆలోచన లేని స్థితి దగ్గరికి వెళ్ళేటప్పుడే అర్థమవుతుంది. ఓకే, అది ఓకే మేడం. మనం దానికి ఎప్పుడు కూడా అప్పుడు ఆలోచనలతోనే చూస్తాం తప్ప ఆలోచనలకు అతీతంగా సత్యం అప్పుడు ఎస్ తెలుస్తుంది. మేడం. ఎస్ మేడం. అదే మనని ఫ్రీ చేస్తుంది ఆ సత్యమే. అది ఇలా ఓకే ఉంటుందని మేడం. మనసుతో మనం చెప్పలేము. అప్పుడు ఏ పరిస్థితిని బట్టి అది అలా రివీల్ అవుతుంది. ఓకే మేడం గారు, అలా అనిపించింది. అంటే మీరు చెప్పేది అది చాలా మామూలుగా చాలా అందరూ చెప్పే విధానం. లోతైనటువంటి. కానీ అవును ఆ మేడం. ఆలోచన కంటే అది లోపలికి వెళ్ళమంటున్నారు ఆయన. అవును. అంటే ఒక టైంలో నేను గౌరీ అవేనమని చెప్పాను కదా శంకర్రావు. మీకు ఉమ్, అర్థం కాలేదని. ఎందుకన్నాను తెలుసా? ఆ నేను చెప్పండి. అన్నది కూడా అసలు లేదు. ఆలోచన తయారు చేసిందన్న సంగతి మీకు అర్థం కాలేదు కదా, అందుకని నేను అలా అన్నాను. ఓకే. మీకు కూడా అర్థం కాలేదండి అంటే మీరన్నది ఈ నేనన్న దాన్ని కూడా ఆలోచన తయారు చేసింది. మనస్సు లేకపోతే ఓకే. నేనన్నది ఉండదు. అవును. సమస్య అనేటప్పుడు ఆలోచన లేని స్థితికి వెళ్ళేటప్పుడే అది అర్థమవుతుంది. అప్పుడు దానికి ఆన్సర్ ఏ విధంగా ఆలోచన మనిషి యొక్క. లేని స్థితిలో ఎరుక వల్ల అది సంపూర్ణంగా తెలిసి ఆ సత్యమే మనని స్వేచ్ఛనిస్తుంది అందులోంచి. ఓకే మేడం, అదేనండి అనుభూతి పొందాను. అది మీకు అంటే వివరించలేకపోయాను. ఓకే మేడం. కాదు కాదు, మనం చేస్తున్నదంతా ధ్యానం, ఆలోచన రేంజే. ఆ, ధ్యానంలో ధ్యానం చేసే టైంలో మేడం ధ్యానంలో గారు. కూడా మనుషులు ఉమ్, ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే గతం ఉమ్, చూస్తారు, గత జన్మలు చూసేస్తారు, స్వర్గం చూస్తారు, దేవతల్ని చూస్తారు. ఇవన్నీ ఆలోచనలే. అవును. అంటే ఎందుకంటే ఏంటి మేడం గారు అలా చెప్పాను, ఒక టైంలో శివ సత్యనారాయణ గారు నాకు ఒక మీరు మెడిటేషన్ గురించి నేను ఒకటి చెప్పనా, మీరు తెలియపరిచారండి. పిరమిడ్ ధ్యానం వీళ్ళన్నీ చెప్ చేస్తున్నారా? వాళ్ళు ఎక్కడా చెప్ కూడా మనస్సు నిశ్చలం అవ్వడం కంటే ఆ దేవతను చూసాం, ఈ దేవతను చూసాం, గత జన్మను చూసేసాం, ఆ ఫలానా చూసేసాం, ఇవే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చేసేవాళ్ళు అవే చెప్తున్నారు. అలా మీరు చేస్తున్నప్పుడు అక్కడ ధ్యానం ఎక్కడ జరుగుతోంది? ఆ చూడడమే ధ్యానం అంటున్నారు. కృష్ణమూర్తి గారు అది ఒప్పుకోరు. ఉమ్, ఆ, అవన్నీ చూడడానికి కొట్టి పారేస్తున్నారు ఆయన. ఇంకా అవును. ధ్యానం జరగలేదు. ఒక దగ్గర కళ్ళు అంటే మూసుకు కూర్చుంటే ధ్యానం కాదు కదండి. మేడం గారు అదే. అవేర్నెస్ అన్నది ఉమ్, రావాలి కదా ధ్యానంలో. ఎరుక లేదు. మన మనస్సు ప్రొజెక్టెడ్ వాటిల్లోనే మనం చూసుకుంటాం. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నవన్నీ ఆ టైంలో చూస్తాం. ఆ ఓకే. సబ్ కాన్షియస్ అంటే మనకి తెలియదు మనలో అవన్నీ ఉన్నాయని.
ఓకే. ఆలోచనలు ఏదైనా ఏదైనా విజన్ వచ్చినా అది కూడా ధ్యానం కాదండి. అందుకే థియోసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెల్ఫ్ సాక్రిఫైస్, తన్ను తాను వదిలే కంప్లీట్ త్యాగం అన్నమాట, తాను లేని స్థితి. అవును. ఓకే అండి. ఓకే మేడం గారు. థ్యాంక్ యూ. ముగించేద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.